టుడే ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద టాపిక్ హౌ టు స్టాప్ ఎల్లింగ్ ఎట్ కిడ్స్. అంటే పిల్లల మీద అరవడం ఎలా తగ్గించుకోవచ్చు. యాజ్ ఎ పేరెంట్ మన బిజీ లైఫ్ లో, డే టు డే లైఫ్ లో చాలా మంది పేరెంట్స్ పిల్లల మీద అరుస్తూ ఉంటారు. అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ కానీ, అవుట్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ. సో సమ్హౌ వాళ్ళ కిడ్ ప్రాపర్ గా పెరగాలనే ఉద్దేశంతో అరుస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని నచ్చగా తిడుతూ ఉంటారు, వాళ్ళని కొట్టడం కూడా కొంతమంది కొడుతూ ఉంటారు. సో ఇలాంటి మేజర్ థింగ్స్ అనేది ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో తరచు పిల్లల్ని అరవడం అనేది, తరచు పిల్లల్ని తిట్టడము, కొట్టడం అనేది నాట్ ఎ గుడ్ హ్యాబిట్. వాళ్ళకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ పేరెంట్స్ ని డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైక్ సో అలా చేయడం వల్ల దే డోంట్ ట్రై టు ట్రస్ట్ దేర్ పేరెంట్స్. సో పేరెంట్స్ తో మింగిలడం తగ్గుతూ ఉంటుంది. సో భయపడుతూ ఉంటారు. భయం వల్ల దే మే నాట్ టెల్ యూ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకోకపోవచ్చు. సో దే మే నాట్ ట్రీట్ యూ యాజ్ ఎ ఫ్రెండ్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సైకాట్రిక్ ప్రాబ్లమ్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్. సో ఇలాంటి రావద్దు, కిడ్ చాలా పద్ధతిగా పెరగాలంటే యూ హావ్ టు స్టాప్ ఎల్లింగ్. పిల్లల మీద అరవడం తగ్గించుకోవాలి. సో వాట్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డూ దిస్ థింగ్స్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. హౌ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేది నేను మళ్ళీ డిస్కస్ చేస్తాను. దట్స్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ థింగ్, మెయింటైన్ ప్రాపర్ కమ్యూనికేషన్ విత్ యువర్ కిడ్స్. That's the second most important. And third one, positive reinforcement is needed. First of all, మేనేజ్ యువర్ ఓన్ ఎమోషన్స్. అంటే యాజ్ ఎ పేరెంట్, మదర్ అయినా ఫాదర్ అయినా మన ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోవాలి. సో ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఫస్ట్ ఐడెంటిఫై, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో ఐడెంటిఫై చేసుకోండి. అంటే వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మైండ్. అంటే ఆల్మోస్ట్ డేలో 10 to 12 hours కష్టపడి వస్తారు మీరు. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కిడ్స్ మీద చూస్తాం. మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ విల్ డూ సేమ్ థింగ్. సో ఆ ఎమోషన్స్ ని మేనేజ్ చేసుకోవాలి. సో కంట్రోల్ అంటే మీ సిచ్యువేషన్ ని ఎలా ఉందని చూసుకోవాలి. సో వాట్ కైండ్ ఆఫ్ వర్క్ కల్చర్ వీఆర్ దేర్, సో వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ వీఆర్ బ్రింగింగ్ టు ద ఫ్యామిలీ, ఇవన్నీ చూసుకోవాలి.